9898 ప్రభాస్ హీరోగా నటించిన సినిమా. మామూలుగా ప్రభాస్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. బట్ ఈ మూవీ విషయానికి వస్తే అవేం కనిపించడం లేదు. ఇదే చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. పాన్ ఇండియన్ రేంజ్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ మూవీ అంటే అది నిత్యం వార్తల్లో ఉండాలి. ఆ సినిమాకు సంబంధించిన ఏదో అప్డేట్ కోసం అంతా ఎదురు చూడాలి. లేదంటే ఫ్యాన్స్ ఈ మూవీ గురించి అదే పనిగా డిస్కస్ చేసుకోవాలి. బట్ కల్కి సినిమాకు అవేం లేవు. పైగా ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ వంటి టాప్ స్టార్స్ ఉన్నారు. దిశా పటాని కీలక పాత్రలో, కమల్ హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇవన్నీ కలిపి సినిమాపై ఎంత హైప్ రావాలి, ఎంత అంచనాలు పెరగాలి. ఆశ్చర్యంగా కల్కికి ఇలాంటివేం కనిపించడం లేదు. కారణాలేంటి అనేది ప్రత్యేకంగా చూసే వాళ్ళకి కూడా కనిపించడం లేదు. నిజానికి ఈ మూవీ మే 9న విడుదల చేస్తామన్నారు. 2 రోజులు ఆగితే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పోస్ట్పోన్ చేశారు. రీసెంట్ గా జూన్ 27న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. ఆ ప్రకటనకు కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అసలు సాధారణ హీరో సినిమాలాగే కల్కి అప్డేట్స్ ను చూస్తున్నారు ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా ఈ సినిమా విడుదల తర్వాత వచ్చే హిట్ టాక్ ను జగన్ ప్రభావితం చేసే అవకాశాలున్నాయనేది నిజం. అయితే జగన్ గెలిస్తే ఇదంతా జరుగుతుంది. ఎస్, ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సినిమా వారిని మరింతగా టార్గెట్ చేస్తాడు అంటున్నారు. ఇప్పటికే జగన్ గెలిచినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా విష్ చేయలేదనే కారణంతోనే తనకు నచ్చని వారి సినిమాలను ఖతం చేస్తున్నాడు జగన్. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. జగన్ గెలిస్తే వీరి సినిమాలకు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులే ఉంటాయి. వీరికంటే ముందు అసలు పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసేది ప్రభాస్ కల్కి. ప్రభాస్ తో జగన్ కు ఎలాంటి సమస్య లేదు. బట్ ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కరుడుగట్టిన తెలుగుదేశం అభిమాని. చంద్రబాబు కోసం ఏమైనా చేసేంత అభిమానం ఉన్నవాడు. అతను ఇప్పటికే కూటమిని గెలిపించాలని ట్వీట్స్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. పైగా ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా జగన్ ను తీవ్రంగా విమర్శించాడు. ఒకవేళ జగన్ గెలిస్తే ముందుగా వచ్చే పెద్ద సినిమా కల్కినే. అసలు ఆ మాటకొస్తే కల్కిని వాయిదా వేయడానికి కారణం కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తద్వారా కల్కి టికెట్ రేట్స్ ను తమకు అనుకూలంగా పెంచుకోవచ్చనే కారణంతోనే అనేది కొందరు చెబుతోన్న మాట. అశ్విని దత్ అంటే చంద్రబాబుకు అభిమానమే. అందుకే ఆయన కోరితే టికెట్ రేట్స్ ను పెంచడమే కాదు, అదనపు షోస్ కు పర్మిషన్ సులువుగా వస్తుంది. ఆ అవకాశం వస్తుందనే నమ్మకంతోనే అశ్విని దత్ తమ కల్కి చిత్రాన్ని అదే పనిగా వాయిదా వేస్తున్నాడు అంటున్నారు. మరి ఒకవేళ జగన్ గెలిస్తే మాత్రం కల్కి కలెక్షన్స్ కు ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. టికెట్ రేట్స్ ను పెంచడం అటుంచి అదనపు ఆటలకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉండదు. ఈ ఎఫెక్ట్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలకు ఉంటుందనుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి వేరే చెప్పనక్కర్లేదేమో. మొత్తంగా జగన్ గెలిస్తే మాత్రం కల్కికి కష్టాలు తప్పవు అనేది నిజమని వైసీపీతో పాటు టీడీపీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నారు.